ప్రెగ్నెన్సీ విజ్ఞానమయ కోశ. అసలు మానవ జన్మకి 5 కోశాలు సార్ ఇంపార్టెంట్, పంచకోశాలు అంటాం. ఎందుకంటే నేను సాంస్క్రిట్ ఎందుకు చెప్తున్నారు సార్ అని అనుకోవచ్చు. సంస్కృతం ఎందుకు చెప్తానంటే మన భారతీయ ప్రాచీన భారతదేశంలో చూస్తే అద్భుతాలన్నీ వచ్చినాయి నలంద తక్షశిల నుంచి మాత్రమే. ఈ రోజు చెప్పుకుంటున్న సో కాల్డ్ మోడర్న్ సైన్స్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దట్ ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ హెరిటేజ్. నిజంగానండి, అరోమా థెరపీ తెలుసా మీకు? స్మెల్ చూస్తే జబ్బు క్యూర్ అవుతుంది. కలర్ థెరపీ తెలుసా అండి? కలర్ చూస్తే ఒక ఫీలింగ్ వస్తుంది. గ్రీన్ చూడగానే ఆహ్లాదంగా అనిపిస్తుంది, ఎల్లో చూడగానే ఆస్పిరేషన్ గా అనిపిస్తుంది, వైట్ చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. అవునా కదా? ఇది కూడా కనిపెట్టింది మన ఇండియన్స్ ఏనండి. సో అలా చెప్పుకుంటా పోతే అరోమా థెరపీ, నోని థెరపీ, ఆయుర్వేద థెరపీ, అలోపతి కాదు, అలోపతి హోమియోపతి పక్కన పెడితే చాలా రకాల థెరపీస్, ఆక్యుపెంచర్ వాటి మీద అంటారు తెలుగులో. సో ఇవన్నీ కూడా వచ్చినవి మన భారతదేశం నుంచి మాత్రమే. అయితే యాజ్ పర్ ద నలందలో కొన్ని కనుమరుగైపోయిన కొన్ని కళల్లో ఇది ఒకటండి. 5 కోశాస్ అంటారు, పంచకోశాలు అని అంటాం. పంచకోశాల్లో ఫస్ట్ ఏంటంటే అన్నమయ కోశ. అన్నమయ కోశ అన్నమయ కోశ అంటే ఏంటండి? ఒక బాడీ కన్స్ట్రక్షన్, ఒక బాడీ ఏర్పడాలని సెల్ మెటబాలిజం తెలుసు కదా మనకి. రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఫెలోపియన్ ట్యూబ్ లో ఉమెన్స్ లో రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏంటండి డిఎన్ఏ జనరేట్ చేస్తుంది, ఫీటస్ ఫామ్ అవుతుంది. బికాస్ ఆఫ్ బాడీ ఫార్మేషన్ కి అన్నమయ కోశ ఉపయోగపడుతుందండి. ఫస్ట్ ది అన్నమయ కోశ టు స్ట్రక్చర్ ద బాడీ. తల్లి కడుపులో ఒక శరీరాన్ని ఆకృతి రావడానికి గల కారణం అన్నమయ కోశ. సెకండ్ ఏంటండి ప్రాణమయ కోశ. వాట్ ఈస్ ప్రాణమయ కోశ? ప్రాణమయ కోశ అంటే ప్రాణ అంటే గాలి, బ్రీత్. ప్రాణం అంటే ఏంటి? బ్రీత్. చూడండి, వాయువు లేకపోతే మనిషి ఉండగలరా? వితిన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ డై. అవునండి, ప్రాణాన్ని ఇచ్చేది వాయువు. సో దట్స్ వై ప్రాణమయ కోశ. నెక్స్ట్ ఏం కావాలి? ప్రాణమయ కోశ. అండ్ థర్డ్ ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీలో థర్డ్ ఏంటంటే మనోన్మయ కోశ. మనోన్మయ కోశ. మనోన్మయ కోశ. మనోన్మయ కోశ అంటే ఏంటి? మనస్సు అంటే ఏంటి? బ్రెయిన్. 13th వీక్ చెప్పాను కదా మనోన్మయ కోశ స్టేట్. 13th వీక్ మనకేమవుతుందంటే బ్రెయిన్ డెవలప్ అవుతుంది. బ్రెయిన్ డెవలప్ అయితే ఇంకా అన్ని వచ్చేస్తాయి. అక్కడి నుంచేనంటే ఒక బ్రెయినే నడిపిస్తుంది. మనకి ఎందుకు 8 అవర్స్ నిద్ర కావాలో తెలుసా? 8 అవర్స్ ఎప్పుడైతే మీరు శుభ్రంగా పడుకున్నట్లయితే మన బాడీ న్యాచురల్ గానే హీలింగ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పనా, రోడ్డు మీద కుక్క చూడండి, కార్ ఎక్కేసినా సరే అది కుంటుకుంటూ దానికి ఎవరు కట్టేయరు, ఆటోమేటిక్ గా క్యూర్ అవుతుంది. ఏదైనా స్లీప్ లోనే తగ్గుతుంది. స్లీప్ కరెక్ట్ గా ఉంటే డిప్రెషన్ రాదు, స్లీప్ కరెక్ట్ గా ఉంటే యాంగ్జైటీ రాదు, స్లీప్ పర్ఫెక్ట్ గా ఉంటే స్టూడెంట్ కూడా మెరిట్ వస్తుంది. మీరు నమ్ముతారా? ఇట్స్ సీక్రెట్, ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు కానీ చెయ్యం. ఆబ్లిగేషన్స్ అట్లీస్ట్ సెకండ్ షో చూడాలి వీకెండ్స్ వచ్చిందంటే, రైట్? సో మనోన్మయ కోశ అంటే మన మనస్సు, అంటే మన బుద్ధి, మన బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేట్ అండి. నెక్స్ట్ ఫోర్త్ది విజ్ఞానమయ కోశ. విజ్ఞానమయ కోశ. విజ్ఞానమయ కోశ అండి నాలెడ్జ్, విజ్డమ్. నేను ఎందుకు పుట్టాను, ఏం చేస్తున్నాను, మనిషి అంటే నేను మనిషిని, నేను బట్టలు వేసుకోవాలి, నేను మనిషిని, నేను సంస్కారవంతంగా పెరగాలి, నేను మనిషిని మంచి చేయాలి, నేను మనిషిని ఆలోచించాలి, నేను మనిషిని నేర్చుకోవాలి. ఇవంతా విజ్ఞానమే. రైట్ ఆర్ రాంగ్? నాలెడ్జ్ అంటే ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాయ్ కాదండి. సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఎదగాలి, ఒక చెల్లిని ఎలా చూడాలి, ఒక తల్లిని ఎలా ప్రేమించాలి, ఒక ఆడపిల్లని ఎలా ట్రీట్ చేయాలి, మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది, బయట ఒక ఆడపిల్ల ఉంది, ఏ విధంగా ట్రీట్ చేయాలి,
తను కూడా ఒక నా చెల్లిలాగా లేదా నా అక్కలాగా నేను చూసినప్పుడు నా బుద్ధి నా దగ్గర ఉంటుందిగా. ఆ బుద్ధి ఎంతవరకు ఉంటుంది చెప్పండి? అది ఎవరివ్వాలండి? సొసైటీ. సో విజ్ఞానమయ కోశ, తర్వాత ఫిఫ్త్ది ఆనందమయ కోశ. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే ఆనందమయ కోశ. ఇవన్నీ అశోక బుక్ లో ఉన్నాయా? ఆనందమయ కోశ ఎప్పుడైతే మీకు వచ్చిందో అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. ఆ వ్యక్తి కోరికలు లేకపోయినా పర్లేదండి, కోరికలు అయితే ఉండవు. కోరికలు లేనప్పుడు మనిషి ఎలా ఉంటుందో తెలుసా? బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఎందుకో తెలుసా? మనిషి పుట్టినప్పుడు నూలు పోగుతో రారు, పోయినప్పుడు ఏముండదు, తీసేస్తారు మొత్తం. అటువంటి దానికి ఇది నాది, ఇది నేనెవరో తెలుసా? వాట్ ఈస్ దిస్? అహం బ్రహ్మాస్మి అని అన్నారు. మన అహంకారం అనేది ఎప్పుడు యూజ్ అవ్వదండి. సంస్కారం అనేది చాలా ఉపయోగపడుతుంది. అవునంటారా కాదంటారా? ఈ సంస్కారాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుకి? మనం ఆ సంస్కారాన్ని కనుక నేర్పగలిగితే ప్రతి ఒక్క పిల్లవాడి ప్రయోజకుడు అవుతాడు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు తగ్గిపోతాయి. అవునంటారా కాదంటారా? ఇది కదండి మనం చేయాల్సింది. ఇది వినడానికి బాగానే ఉంటుంది సార్, నిత్య జీవితంలో వచ్చి చూస్తే మా తిప్పలు మాకు ఉంటాయి అని అనేవాళ్ళు కూడా ఉంటారు. అఫ్కోర్స్ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అండి కాన్షియస్ గా పెరగాలండి. మనం ఒకటి చెప్పనా, ఇది నాది అని నేను ఫీల్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ నాది అని ఫీల్ అయ్యానండి. ఈ పేపర్ పోయింది అనుకుందాం, లేదా పగిలిపోయింది, అది ఒక డివైస్ అనుకుందాం, మొబైల్ అనుకుందాం. దాని గురించి ఆలోచిస్తూ అనవసరంగా నా బ్రెయిన్ లో నెగిటివ్ ఎమోషన్స్ ని నేను కల్టివేట్ చేస్తాను. తర్వాత ఆలోచన ఎలా ఉంటుందంటే, సహజంగా పిల్లల ఆలోచన ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో వన్స్ పోయింది కదా, పోయింది కాబట్టి ఏ సందర్భంలో పోయింది? నేను క్లాస్ వింటుండగా పోయింది. ఆ క్లాస్ వింటుండగా ఎవరు కారణం? ఆ క్లాస్ చెప్తుంది టీచర్. అంటే నా ఉపయోగం, నేను డెవలప్ అవ్వడానికి క్లాస్ చెప్తున్నారు. కానీ నేనే విధంగా ఆలోచిస్తున్నాను, టీచర్ గారు క్లాసులో ఇది పోయింది కాబట్టి టీచర్ గారిది సమానం. బయటికి వెళ్ళి ఆ టీచర్ గారు బైక్ కి గుండు సూట్ పెట్టి ప్యాచ్ చేసేస్తారు. చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో జరుగుతున్నాయి. అంటే న్యూటన్ లా ఆపోజిట్ ఆర్ ఈక్వల్ రియాక్షన్ ఆఫ్ ఎవ్రీ యాక్షన్. ఊరికినే చెప్పలేదండి మహానుభావులు. ఎంతో మంది మహానుభావులు మనం అందరినీ కలుసుకోవాలి. ఎందుకో తెలుసా? అదృష్టవంతులు మనందరం. ఎందుకంటే మనం ఈ స్టేజ్ లో అన్ని మనం అనుభవిస్తున్నామండి. ఇప్పుడు నా గురించి చెప్తాను. నేను 84 బార్న్. నేను 80s కిడ్. 80s అంటే మా జనరేషన్ లో మేము బ్లాక్ అండ్ వైట్ టీవీస్ చూసాము. ఇప్పుడు ప్లాస్మా టీవీస్ మా పిల్లలు చూస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా? అలాగా. ఎందుకంటే చాలా మంది మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ యంగ్స్టర్స్ ఎక్కువ కనబడుతున్నారు, అందుకని చెప్తున్నాను. సో మనం ఏం చేసినా ఏం చూసినా కాన్షియస్నెస్ భగవంతుడు ఇచ్చాడు. ఇది ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి, ఎస్ ఇది వచ్చింది నాకు, లెట్ ఇట్ బి. ఎంతకాలం ఉంటుంది. పోయిందని చెప్పేసి చూడండి, కొంతమంది 10 లక్షలు మోసం జరిగిందని చెప్పేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకండి 50,000 కూడా జీవితాన్ని ముగించేసుకున్న వాళ్ళు ఉన్నారు. కుంగిపోయి, లేకపోతే వాడు ఎవరో పనికిరాని వాడు మోసం చేశాడని ఒక అమ్మాయి ఏదో ఒకటి చేసుకుంటుంది. లేకపోతే ఒక అమ్మాయి మోసం చేసిందని చెప్పేసి వాడి బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఇవన్నీ ఎందుకండి? ఇలాంటివన్నీ కూడా ఏం చేయాలన్నా ఏం చెందాలన్నా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే బేసికలీ కామన్ సెన్స్. కామన్ సెన్సే కదా ఇది. ఇప్పుడు నేను చెప్తుంది కామన్ సైన్స్. ఇప్పుడు మనం ఆలోచించాల్సి కామన్ సెన్స్. అంటే మనం కామన్ సైన్స్ కనుక ఆలోచిస్తే ప్రతి చోట మనం సైన్స్ స్టూడెంట్స్ అండి. ప్రతి అమ్మ, ప్రతి తల్లి సైంటిస్ట్ అండి. ఎందుకో తెలుసా? ఏం కావాలో ఆ పిల్లవాడికి ఏం పడుతుందో తల్లికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. అవునా కదా? ఏం పెట్టాలో, ఏ టైం పెట్టాలో, ఎంత పెట్టాలో, ఏం తింటాడో, ఏం తిండో, ఏ టైంలో లెగిస్తాడో, ఏ టైంలో ఆడుకుంటాడో, ఏ టైంలో పాడతాడో, ఏ టైంలో ఆడతాడో, ఏ టైంలో వాడి ఇష్టాలు ఎలా ఉంటాయి అనేది కూడా గ్రహించగలిగేది ఏకైక
వ్యక్తి ఎవరైనా ఉంటే అది తల్లి మాత్రమే. అవునా కదా? అటువంటి తల్లి రోల్లో ఉన్న చాలా మంది తల్లులు ఆలోచించుకోలేని ఒక విషయం ఏంటో తెలుసా? అనవసరంగా పక్కన వాళ్ళతో పోల్చుకుంటున్నారు. అదే పెద్ద ప్రాబ్లం. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ దట్ వీఆర్ కంపేరింగ్ విత్ ఈచ్ అదర్. కంపారిజన్ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే తెలుసా అండి? కంపారిజన్ నుంచి అప్పులు పాలైపోతారు మనిషి. కంపారిజన్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ గా ఆర్థిక నష్టం ఎక్కువ జరుగుతుంది. పక్కన వాళ్ళు ఈ రోజుల్లో ఆడపడుచులు ఎలా ఉన్నారంటే, సగటు ఆడపడుచులు కొంతమంది కట్టుకున్న చీర 2 ఫంక్షన్లకు వెళ్ళాక 3వ ఫంక్షన్కి వెళ్తే ఇదే చీర నేను వెళ్ళాను, ఇదే చీర అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు పని పాట అంటే బుద్ధి లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు అంటారు. అనకుండా వాళ్ళు ఒకళ్ళు అంటారు ఏంటది ఇదే చీర. మొన్న అక్కడ సోరమ్మ ఇంటికాడ ఇదే, ఎల్లమ్మ ఇంటికాడ ఇదే, పుల్లమ్మ ఇంటికాడ ఇదేనా? అమ్మ నాకున్నది నేను ఉన్నది. వాళ్ళ గురించో వీళ్ళ గురించో మన తత్వాన్ని మనం మార్చుకోకూడదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? సగటు ఆడపడుచులు ఏం చేస్తున్నారు? అప్పులు చేసి స్కీముల్లో ఈఎంఐల మీద తీసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందండి? అవునా? అంటే నేను మామూలుగా చెప్తున్నాను. అంటే హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కార్ ఇప్పుడు వెళ్తారు, ఒక చోటకి వెళ్తారు. ఏంటి సార్ మీ కార్ ఎక్కడ పెట్టారు సార్? నాకు కార్ లేదండి, నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నానండి. ఏమన్నా అనుకుంటారా? తిట్టుతారా? కొడతారా? ఒక 2-3 సార్లు 2-3 సార్లు ఎలా ప్రశ్నలు ఎదురవుతే 4వసారి ఈఎంఐలో కార్ కొంటారు. స్టార్ట్ అయ్యింది అక్కడితో. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏం స్టార్ట్ అవుతుంది? చేసింగ్. ఎవరి దగ్గర నుంచి? ఫైనాన్స్ నుంచి. సార్ యువర్ ఈఎంఐ టైమ్ ఇస్ ఆల్రెడీ ఫినిష్డ్, యూ హావ్ నాట్ యెట్ బీన్ పెయిడ్, కెన్ యూ ప్లీజ్ అరేంజ్ ద ఫండ్ ఇమ్మీడియట్లీ ప్లస్ 650 రూపీస్ డిజానర్ చార్జెస్. ఇప్పుడు సగటు సైకిల్ మీద వెళ్ళినప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళం మనం. నేను కూడా సైకిల్ వాడాను స్టూడెంట్ గా ఉన్నప్పుడు. మనం కూడా చాలా మంది వాడుంటాం, రైట్? సో ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అండి. ఏం తిన్నా సరే హ్యాపీగా డైజెస్ట్ అయ్యే మెటబాలిజం కలిగి ఉండేవాళ్ళం. ఈ రోజులు చూడండి, ఎంత తింటే చాలు కడుపు చాలు, రైట్? అన్ని మనం కొని తెచ్చుకుంటున్నామండి. అవునా టీచర్స్? అర్థమైందా? ఈ 5 కోశాస్ మీదే జీవితం. అయితే ఇందులో మెయిన్ ఏంటంటే విజ్ఞానమయ కోశ అనేది ఏదైతే ఉందో, ఈ విజ్ఞానమయ కోశ ఎబిలిటీస్ లోకి వచ్చేటప్పటికి 13th వీక్ నుంచే న్యూరాన్స్ ఉంటాయి. మనకి న్యూరాన్స్ చిన్న స్ట్రక్చర్ చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా. ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది, దానికి ఏ కనెక్షన్స్ ఉంటాయి, దాని స్విచ్లు ఎక్కడ ఉంటాయి, దాని వైర్ ఎలా ఉంటుంది, ఆ వైర్ యొక్క మందం ఎంత ఉంటుంది, ఏం చేస్తే ఆ వైర్ తెగిపోతుంది. అంటే ఏంటి? బుద్ధి లేకుండా తయారవడం మనిషి. నేను సైన్స్ తో కంపేర్ చేస్తాను ప్రతిదీ కూడా. మీకు సరిగా బుద్ధి లేదు అని అన్నాను. వచ్చే క్లయింట్ వచ్చారు, మా వాడు సరిగా చదవట్లేదు, ఇది లేదు, మా వాడికి భయం లేదు, అందరినీ తిడుతున్నాడు అని అంటే పేరెంట్ మీకు బుద్ధి లేదు సార్, అందుకనే అలా ఉన్నాడు సార్ అన్నాను అనుకోండి. ఊరుకుంటారా? మీకు బుద్ధి లేదు సార్ ఇమ్మీడియట్ గా నాకు బుద్ధి లేదంటారా? సో అందువల్ల సైన్స్ తో చెప్తున్నాను, సైంటిఫిక్ గా చెప్తున్నాను. వినండి, ఇది ట్రూత్ అండి, ఇది ట్రూత్. మీకు ట్రూత్ వీడియో కూడా చూపించాలని ఉంది, కాబట్టి స్క్రీన్ ఫెసిలిటీ లేదు. అసలు బ్రెయిన్ లో ఏం జరుగుతుంది? బ్రెయిన్ లో జరిగేది ఒకటే తెలుసు అండి, వెనక జరిగే వ్యవస్థ ఒకటి ఉంటుందండి. అదే అమ్మలా రక్షిస్తుంది మనమే. మీ కాలు పెరిగినా, చెయ్యి తిమ్మిరెక్కినా, ఏమైనా, ఏ వెక్కిళ్ళు వచ్చినా అన్నింటినీ కంట్రోల్ చేసేది బ్రెయినే. బ్రెయిన్ కావాల్సిన ఫుడ్ ఏంటో తెలుసా? ఏంటండి? స్లీపింగ్ ఈజ్ ఓకే. పాజిటివ్. 24 గంటలు బ్రెయిన్ కావాల్సిన ఫుడ్ ఆక్సిజన్. ఆక్సిజన్ మనం తీసుకునే ఆక్సిజన్ లో 80% బ్రెయినే తీసుకుంటుంది, 20% మనకి బాడీ తీసుకుంటుంది. సో విషయం సింపుల్ టెక్నిక్. గట్టిగా తిన్నారనుకో స్వీట్స్, ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ లాక్కుంటుంది ఆక్సిజన్ ఆవలింతల రూపంలో. నిజంగా ఆవలింతలు రావడానికి రీజన్ అది. సో బ్యాడ్ మ్యాన్. అదే సైన్ ఏంటంటే నాకు సరిపోవట్లేదు ఆక్సిజన్, బలవంతంగా నోటితో లాక్కుంటుంది. బలవంతంగా నోటితో లాక్కుంటుందండి. ఎంత మంచిదండి మన బ్రెయిన్, అందిస్తుంది, లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది.
బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఒక్కసారి బ్రెయిన్ డెడ్ అయితే కామన్ మనిషి. సో టీచర్స్ చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉందా క్లాస్? బోర్గా ఉందా? నాకు మాత్రం భస్మాభిగా అభిషేకం అవుతుంది. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే తెలుగు కంటిన్యూ చేద్దామా? బాగుందా? ఇంగ్లీష్ బాగుందా? ఇంగ్లీష్ ఎలా మాట్లాడుకోలేము మనం, ఫార్మల్ గా టక్ 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 అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎబిలిటీస్ లో చూస్తే మనకి విజ్ఞానం అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఈ విజ్ఞానం అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ భక్త ప్రహ్లాదుడి గురించి తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి యొక్క భక్తి అలవర్చుకుని రాక్షసుడికి పుట్టినా సరే విష్ణుమూర్తి భక్తులయ్యాడు. లాస్ట్ కి విష్ణుమూర్తి వచ్చి కాపాడే స్టేట్ కి అది జరిగింది. అంటే చూడండి, అమ్మ ఏదనుకుంటే అదే. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మదర్ నేర్పించకూడదని అంటాం. కారణం ఏంటో తెలుసా? అమ్మ బాధపడకూడదు. ఆ బాధ 100 రెట్లు పిల్లలకి వెళ్తుంది. ఆ ఎమోషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ప్రెగ్నెంట్ టైంలో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇందులో చాలా మంది యంగ్ గా ఉన్నారు, మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ టైం. సో ఖచ్చితంగా సరే. సో ఇక్కడ చూడండి టీచర్స్, ఒకటి గమనించండి టీచర్స్. ఫస్ట్ మనం చేసేటువంటి పని, ఒక తల్లిగా వేరే వాళ్ళ విషయాలు మాట్లాడుకోకూడదు, వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పుకోకూడదు, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు, పోల్చుకోకూడదు. నెక్స్ట్ ఇంట్లో ఎవరిని హింసనాత్మకమైన మాటలు, ఇంట్లో హింసాత్మకమైన మాటలు దయచేసి ఆడబడుచులు కావచ్చు, ఆడబిడ్డలను కావచ్చు, ఎవరినైనా సరే మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు. మనం ఇచ్చేదే మనకు వస్తుందండి. మనం మంచిస్తే మంచి వస్తుంది, చెడిస్తే చెడు వస్తుంది. సమాజం తయారైపోతుంది. అబ్సల్యూట్లీ. అందువల్లే లేదు మేడం, దీనికి గాను నేను ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తాను. సమాజం ఒక రైట్ ట్రాక్ లోకి వచ్చేది ఇక్కడ నుంచి. ఐ ప్రాక్టికల్లీ మేడం, అబ్జర్వ్ దిస్. పోర్బందర్ అనే ఒక విలేజ్ నుంచి ఒక మహాత్ముడు వస్తే స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు అలాగే చెప్తున్నాను, ఎక్కడి నుంచో ఎవరో ఒకరు రావాలి అని అంటే రారండి, మనలోంచి రావాలి. అవునా? అప్పుడు 35 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది మనకి. ఇప్పుడు 140 crore జనాభాలో ఉన్నాం మనం. అంటే 100 కోట్లు, 105 కోట్ల జనాభా పెరిగింది స్వతంత్రం వచ్చాక. 105 కోట్ల జనాభా పెరిగితే మనం ఇంకెంతలా ఉండాలి? ఎంతమంది ఉండాలి? ఊరికో గాంధీ కావాలి, ఊరికో గాంధీ కావాలి. అదే నా ప్రయత్నం. నేను 300 మంది గురించి చూస్తున్నాను. 300 మంది టీచర్స్ ఒక సైకాలజిస్ట్ గా మారుతారంటే నేను రెడీగా ఉన్నాను, ఫ్రీగా ఇవ్వడానికి. మెంటర్స్ గా తయారు చేద్దామని నేను పెట్టుకున్నానండి. ఈ జూలై 31 డెడ్ లైన్. ఆల్రెడీ తెలంగాణ నుంచి 78 మంది వచ్చారు ఎన్రోల్మెంట్. గద్వాల, జగద్గిరి గుట్ట, గల్లీ స్కూల్స్. ఇక్కడ నాకేం కావాలంటే ఒకటే, మీరందరూ ప్రాక్టికల్ సైకాలజిస్ట్, బిహేవియరల్ స్ట్రాటజిస్ట్. దీనికి ఒక డిజిగ్నేషన్ పెట్టాను, బిహేవియరల్ స్ట్రాటజిస్ట్. ఎలాంటి ప్రవర్తన అయినా సరే మీరు ఈజీగా డీల్ చేయొచ్చు మాట. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క పేరెంట్ థాట్స్ మారుతాయండి. ఒక టీచర్ సైకాలజిస్ట్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? అద్భుతాలు సృష్టిస్తారండి. ఈరోజు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, లాయర్ అయినా, ఎవరైనా, ఇంజనీర్ అయినా సరే ఒక టీచర్ దగ్గర నుంచే రావాల్సి ఉంటుంది. అలాంటి టీచర్ కనుక హోలిస్టిక్ ఎబిలిటీస్ గల ఒక సైకాలజిస్ట్ గా మారితే ఎలా ఉంటుంది? నేనేమంటానంటే బిహేవియరల్ స్ట్రాటజిస్ట్ గా మారండి. మీరు ప్రవర్తన సరిచేసే స్పెషలిస్ట్ అవ్వండి. మీరు టీచర్స్ ఈజ్ ఓకే అలాంగ్ విత్ ద టీచింగ్. మీరు నమ్మండి టీచర్స్, ఈ టెస్ట్ చెప్తాను. మీ 10th క్లాస్ పిల్లలో లేకపోతే 8th క్లాస్ పిల్లలో ఏదో క్లాసు, ఆ ముందు తరగతి వాళ్ళు చదివిన క్లాస్ లో 5 పేర్లు చెప్పమని చెప్పండి, లెసన్ పేర్లు. ఏ ఒక్క స్టూడెంట్ అయినా చెప్తే నేను చెప్తున్నాను, ఆన్ ది స్పాట్ నేను ఒక గిఫ్ట్ ఇస్తాను. నేను ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా చెక్ చేశానండి. ఇక్కడనే కాదు, 2.5 లక్షలు 3 లక్షలు పే చేసే ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా ఐ ఆస్క్డ్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఐ డిడ్ ది టెస్ట్. చెప్పాను కదా, ఎపిడమిక్ సర్వే అన్నాను కదా, ఇప్పుడు ఉపయోగపడుతుంది మీకు. ఎపిడమిక్ సర్వే చేస్తున్నాను ఈ క్వశ్చన్ నేను.